దేవుడు తన మహాకృపను బట్టి గత రాత్రి ఇచ్చిన మంచి విశ్రాంతి, ఆరోగ్యము, ఆయుష్, మనము ఇప్పటికీ సజీవులంగా ఉన్నామంటే అది కేవలం ఆయన కృపయే. కాబట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రోజు 4128వ రోజున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో దేవుడు మనం నడిపించిన రీతిని దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమమును నిర్విరామంగా నడిపించుటకు దేవుడు తన శక్తిని, తన జ్ఞానమును మన ప్రియులు దేవుని సేవకులు బర్నబాస్ గారు అనుగ్రహించి మనందరినీ ప్రతిరోజు ఇలాగున్న ప్రాతకాల వేళ ఆయన పాద సన్నిధికి తీసుకుని వచ్చి దేవుని వాక్యమును వినడానికి చూపించిన దేవుని బట్టి దేవునికి ముందుగా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మనము ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మన మధ్య బ్రదర్ ఇజ్రాయెల్ గారు ఉన్నారు, పెద్దలు. వారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ ఇజ్రాయెల్ వందనాలన్నా, వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారం కలిగిన దేవ, నీ మహిమ గల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు ఇవుగా ఇచ్చి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి ఆయా ప్రాంతాల ప్రదేశాల నుండి, గ్రామాల నుండి, పట్టణాల నుండి అందరినీ ప్రాతకాల సమయంలో ఉదయకాలమున నీ పాద సన్నిధిలో సాగిలపడి నిన్ను స్తుతించి గణపరిచి మయంపరిచే కృపను మా అందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరి నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని నాయన ఇన్ని సంవత్సరాల నుండి మీరు నడిపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎందుకంటే ప్రతినిత్యము నీ జీవవాక్కుల ద్వారా మేము ఉజ్జీవింపబడటానికి ప్రత్యేకంగా ప్రతి మాటలను విని దానిని జ్ఞానంతో తెలుసుకుని దాన్ని అనుసరించి జీవించడానికి మీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహిస్తున్నారు. అనేక మంది దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్న మాటలను బట్టి మీరు మాతో సూటిగా మా హృదయాలలో నాయన మాటలను ఒప్పిస్తూ మా జీవితాలను సరిచేస్తున్నందుకు, మా జీవితాలను దిద్దుబాట్లు నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మెట్టుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, ఈ ఉదయకాలంలో మరి పాటలు పాడేటువంటి నీ దాసులు గలములెత్తి స్వరములెత్తి స్తుతిస్తుండగా, గణపరుస్తుండగా మీరు మహిమను పొందండి దేవా. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షతను వహించి నడిపిస్తున్న రవి మనోహరను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాన్ని, ఆయన పరిచర్యను, ప్రతి విషయాన్ని మీరు దీవించి ఆశీర్వాదించండి. మరి నాయన ఈ కార్య నిర్వాహకులైనటువంటి బర్నబాసు వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ మహిమ నిమిత్తం వాడుకోండి. ఈ దినమున వాక్యమును అందించడానికి భవాని శంకర్ గారిని ఆత్మతో నింపి నాయన మాకు కావలసిన సందేశము మీరు మాతో మాట్లాడి మా జీవితాలలో నాయన పురుకొలుపులు దిద్దుబాటును అనుగ్రహించి మేము అనుసరించి జీవించడానికి కృపను దయచేయాలి. తెరివచ్చిన ప్రతి ఒక్క దాసుని, దాసులను, పెద్దలను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ రీతిగా మేము ఉదయకాలమున ఒకరిని ఒకరు కలుసుకుని ఆనందించి నిన్ను గణపరిచే వారంగా ఉండడానికి చూపిన మహాకృపను బట్టి స్తుతిస్తూ మామూలు మేము తగ్గించుకొని నేను ఇచ్చిస్తూ నాయన మా సమస్తమైనటువంటి విషయాలను నీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ కార్యక్రమం అంతట్లో మీరే ఆధిపత్యాన్ని వహించి క్రమముగా మర్యాదగా జరిగించి ఘనత, మహిమ, ప్రభావం మా అందరి ద్వారా ఆరోపించుకుని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మహిమగల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. ప్రియులు పెద్దలు ఇశ్రాయేల్ గారికి ప్రేమవందనాలు. వందనాలన్నా, వందనాలు. ప్రియులారా, మనమందరం ఇప్పుడు ఒక పాట విందాం. మన మధ్య బ్రదర్ ఎన్ రాజారావు గారు పొద్దుటూరు నుండి మనకు ఒక పాట పాడి వినిపిస్తారు. పల్లవి, 2 చరణాలు పాడి వినిపిస్తారు. బ్రదర్ వందనాలు. బ్రదర్ రాజారావు గారు. ప్రియులారా, అందరికీ ప్రేమ వందనాలు. కీర్తన పాడుకుందాం. మన క్రైస్తవ సున్నాద కీర్తనల్లో నుంచి 408వ కీర్తన పాడుకుందాం. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది నీ పాలతో మము పెంచి నీ తోటలో మము ఉంచి నీ బలమును మాకియుమా నీ పాలతో మము పెంచి నీ తోటలో మము ఉంచి నీ బలమును మాకియుమా దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను సుత్తేయై మెత్తన జేయున్ విత్తనమై ఫలించును సుత్తేయై మెత్తన జేయున్ విత్తనమై ఫలించును ఖడ్గము వలె దూయుచు కలుషమును కోయుచు నీ మహిమను మాకియుమా ఖడ్గము వలె దూయుచు కలుషమును కోయుచు నీ మహిమను మాకియుమా దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను అద్దము వలె దిద్దును మమ్మున్ అగ్ని అయి కాల్చును చెత్త అద్దము వలె దిద్దును మమ్మున్ అగ్ని అయి కాల్చును చెత్త నీ వాక్యము వివరించి మా లోటులు సవరించి నీ రూపము మాకియుమా నీ వాక్యము వివరించి మా లోటులు సవరించి నీ రూపము మాకియుమా దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను వాక్యముతో నింపితివి సాక్షులుగా పంపితివి వాక్యముతో నింపితివి సాక్షులుగా పంపితివి నీ చేతిలో మము దాచి నీ చూపుతో మము కాచి నీ సన్నిధి మాకియుమా నీ చేతిలో మము దాచి నీ చూపుతో మము కాచి నీ సన్నిధి మాకియుమా దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను హల్లెలూయా 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 దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను థ్యాంక్ యూ నా వందనాలు బ్రదర్ చక్కని పాట పాడి వినిపించినటువంటి ప్రియులు రాజారావు గారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని దివ్య వాక్యం మనకు దేవుడు అనుగురించిన ఈవి ప్రభు అయిన యేసుక్రీస్తే మనం చూస్తున్నాం. కాబట్టి ఆ వాక్యమును మనకు ధ్యానించి అందించడానికి దైవజనులు బ్రదర్ భవానీ శంకర్ గారు సిద్ధంగా ఉన్నారు. వారు వాక్యం అందించే ముందు వాక్యం కొరకు మన బ్రదర్ ఎలీషా బాబు గారు, దేవుని సేవకులు బ్రదర్ ఎలీషా బాబు గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు.
పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మేము స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం. నూతన దిన ప్రవేశం మాకు ఇచ్చారు. ప్రార్థనలో మీరున్నారు. పాట ద్వారా మీరు మహిమ పొందారు. మీ దాసులు భవారి శంకరన్న మీ పక్షంగా నిలిచి అందించవలసిన మాటలు మాకు వినిపింప చేయండి. మా జీవితాలకు అవసరమైన సందేశం సరిచేయబడేవి, దిద్దబడేవి, హెచ్చరించబడేవి, మీ స్వరూప్యంలోనికి మార్చబడే మీ మాటలు, దయగల మాటలు, బలమైన మాటలు, జీవపు మాటలు మీరు మాకు వినిపింప చేయమని, నడిపిస్తున్న మీ దాసులను వినేవారికి కూడా మీ దీవెనిమ్మని యేసు ప్రభు సర్వాధికారం గల నామములో ప్రార్థన చేసి మీ మాటలను వినడానికి సిద్ధపడి ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. దైవజనులు బ్రదర్ భవానీ శంకర్ గారు మనకు వాక్యం అందిస్తారు. వాక్యం విని దేవుని మహింపరుద్దాం. అందరూ మ్యూట్లో ఉండి దేవుని వాక్యం విందాం. ఎలాంటి అల్లరి లేకుండా దేవుని వాక్యం వైపు శ్రద్ధ కలిగి దేవుని వాక్యం. బ్రదర్ వందనాలు బ్రదర్. భవానీ. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఈ ఉదయకాల సమయంలో ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో ఉన్న విశ్వాసులందరికీ, పెద్దలు, పరిచారకులు, సేవకులు, సహోదర సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ విధంగా మీ అందరితో కలిసి ఆత్మీయమైన సహవాసం చేయుటకు, మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశంపై ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి చక్కటి పాట దేవుని వాక్యము గురించి మనము పాడాం. ఆ పాట మన జీవితంలో ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటి అంటే, దేవుని వాక్యము ఈవిగా దేవుడు మనకిచ్చాడు. అలాగైతే ఆ వాక్యము మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనని దేవుడు మనకి ఒక ఈవిగా ఇచ్చాడు. ఆ ప్రభు గురించిన సంగతులు మనం ఎంత ధ్యానిస్తే అంత నెమ్మది, అంత ఆనందం మనకు కలుగుతుంది. వివిధ కాల సమయంలో ప్రభు జీవితం నుంచి కొన్ని మాటలు, మాదిరి విషయంలో కొన్ని చూసుకుందాం. చూడండి, పేతురు తన పత్రికల్లో రాస్తూ మనందరికీ బాగా పరిచయమైన వాక్య భాగం చదివి మనం ప్రారంభించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనకు పరిచయమే ఈ వచనం, కానీ చదవడం ఆశీర్వాదకరం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మీకు మాదిరి ఉంచిపోయెను అని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు ఒక మాదిరి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఈ మాదిరి యేసు ప్రభు? అక్కడే చెప్తున్నాడు, మీరు కూడా అలాగనే జీవించటకు, ఆయన అడుగు జాడలో నడుచుటకు ఆయన ఒక మాదిరి ఇచ్చాడు. దేర్ ఇస్ ఎ పర్పస్, ఒక ఉద్దేశం ఉంది. యేసు ప్రభు మన కొరకై బాధపడి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించి, ఆయన మనకు ఒక మాదిరి ఇచ్చిపోయిను అనే మాటని పేతురు రాసినప్పుడు ఎందుకు ఇచ్చాడు అనే ఉద్దేశాన్ని కూడా చెప్తున్నాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ మాదిరిని మనం అనుసరించాలి. ఆ మాదిరిని ప్రశంసిస్తే సరిపోదు, ఆ మాదిరిలో ఆనందిస్తే సరిపోదు. మరి ఏం చేయాలి? దాన్ని అనుసరించాలి. అప్పుడే ఆ మాదిరికి మనము విలువిచ్చినట్లు. ఆ మాదిరిని మనం అనుసరిస్తే అప్పుడే ఆ మాదిరి ద్వారా మనము తండ్రికి ఇష్టమైన వారుగా ఉంటాం. అందుకే ఆయన మాదిరి ఇచ్చిపోయెను. ఎందుకంటే ఆ అడుగు జాడలో మనం నడిచినట్లు. చాలాసార్లు మనం మాదిరి విషయంలో ఆనందించే వారుగా ఉంటాం. ప్రభు జీవితాన్ని చూసి మనం చాలా ఆనందిస్తాం, చాలా సంతోషిస్తాం. ఆ మాదిరిని మనము ప్రశంసిస్తాం.
కానీ ఆ మాదిరి ప్రకారంగా మనం నడుచుకునే వారిగా ఉండము. ఇదెంతో విచారకరమైన మాట. యేసు ప్రభువే తన శిష్యులతో మాట్లాడుతూ ఇలాగ అన్నాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. ఈ వచన భాగాలు మనకు పరిచయమైంది, అయినా సరే మనము చదవడం మనకి ఆశీర్వాదకరం. చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. మాదిరిగా ఇలాగ చేస్తుంది అని యేసు ప్రభు శిష్యులతో కూడా చెప్తున్నారు. నేను ఎలాగైతే చేశానో అలాగే మీరు కూడా చేయాలని మీకు ఈ విధంగా మాదిరిని ఇచ్చాను. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటి అంటే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభుని వెంబడిస్తున్న ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభు ఒక మాదిరి అనుసరించి నడుచుటకు బద్ధుడై ఉన్నాడు. యేసు ప్రభు ఒక మాదిరిని అనుసరించుట ఒక విశ్వాసికి ఆప్షనల్ కాదు. నచ్చితే నడుస్తానులే లేకపోతే లేదు అని కాదు. ఇట్స్ నాట్ అన్ ఆప్షనల్, కానీ ఇట్స్ ఎ మస్ట్. అది అవసరము, చాలా ఆవశ్యకమైంది. యోహాను తన పత్రికలో ఈ మాటను చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. 5-6 వచనాలు కలిసి ఉన్నాయి. చదవండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకుని వాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వల్ల తెలుసు. ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలాగనే నడుచుకునే బద్ధుడై ఉన్నాడు. ఇట్స్ ఎ మస్ట్ ఫర్ ఎ బిలీవర్. ఇట్స్ నాట్ ఎన్ ఆప్షనల్ టు ఫాలో క్రైస్ట్. ఒక విశ్వాసికి యేసు ప్రభుని వెంబడించుట అనేది ఒక ఆప్షనల్ కాదు. నీకు నచ్చితే నువ్వు చేయలేకపోతే లేదు, నీకు అనుకూలంగా ఉంటే నువ్వు ఆ మాదిరిని అనుసరించి లేకపోతే లేదు అనడానికి లేదు. ఇట్స్ ఎ మస్ట్. ఖచ్చితంగా యేసు ప్రభు ఒక మాదిరిని మనం అనుసరించే వారుగా ఉండాలి. పోయినసారి మనము అపోస్తలుడైన పౌలు స్టేట్మెంట్ ని చూసాం కదా. పౌలు ఏమన్నాడు? కొరింథీయులకు రాస్తూ, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలుకి యేసు ప్రభు ఒక మాదిరి, ఒక విలువ అర్థమైంది. ఎందుకు యేసు ప్రభు ఈ మాదిరిని ఇచ్చాడంటే, విశ్వాసులమైన మనము, ఆయన శిష్యులుగా పిలువబడుతున్న మనము దాన్ని అనుసరించాలి అని. నేటి దినాల్లో అనుసరించట్లేదు కానీ ప్రశంసిస్తున్నాం. ఆ మాదిరిని చూసి మనం ఆనందిస్తున్నాం. ఆహా, మన ప్రభు జీవితం ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైందో, ఆయన ఒక మాదిరి ఎంత బాగుందో అని ప్రశంసించే వారుగా ఉంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, దీన్ని ప్రశంసిస్తే సరిపోదు, మరి ఏం చేయాలి అంటే దాన్ని అనుసరించాలి. అనేకమైన విషయాలు, విశ్వాస జీవితం సంబంధించిన అన్ని విషయాల్లో యేసు ప్రభు మనకి మాదిరి. పరిశుద్ధంగా జీవించే విషయంలో ఆయన మనకి మాదిరి ఇచ్చాడు. క్షమించుట విషయంలో ఆయన మనకి మాదిరి ఇచ్చాడు. ప్రేమించుట విషయంలో ఆయన మనకి మాదిరి ఇచ్చాడు. విశ్వసించుట విషయంలో ఆయన మనకి మాదిరి ఇచ్చాడు. ప్రార్థన చేసే విషయంలో ఆయన మనకి మాదిరి ఇచ్చాడు. సువార్త ప్రకటించే విషయంలో, ఆత్మను సంపాదించే విషయంలో ఆయన మనకి మాదిరి ఇచ్చాడు. అన్ని విషయాల్లో ఆయన మనకి మాదిరి. అయితే ఈ మాదిరిని ఎంత మనము వెంబడించే వారిగా ఉంటున్నామో మనమే ప్రశ్నించుకుందాం. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో మనకున్న సమయంలో యేసు ప్రభు జీవితం నుంచి ఈ మాదిరి సంబంధించిన కనీసము 2 లేకపోతే 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దాంట్లో మొట్టమొదటి పరిచర్య చేసే విషయంలో మాదిరి, ఎగ్జాంపుల్ ఆఫ్ సర్వీస్. పరిచర్య చేసే విషయంలో మాదిరి కనబడుతుంది. ఆ మాదిరిని ప్రభు మనకి ఇచ్చాడు. పరిచర్య చేస్తున్న మనము ఆ మాదిరిని అనుసరిస్తున్నామా లేదా అని ఒకసారి మనమే ప్రశ్నించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం చదవాలి. కానీ
ఇప్పుడు చదవము, ఆ వాక్య భాగాన్ని తీస్తాం, అక్కడి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మార్క్స్ సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుంచి 38వ వచనం వరకు ఒక మాదిరి ప్రభు చూపెడుతున్నాడు. ఏంటి ఆ మాదిరి అంటే పరిచర్య సంబంధించిన మాదిరి, లేకపోతే పరిచర్య చేసే విషయంలో మాదిరి. ఈ మాదిరిని మనం అనుసరిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేస్తాం. చూడండి 35వ వచనము. దీంట్లో కొన్ని విషయాలు ఉంటాయి, పాయింట్ వైజ్ గా నేను మీకు చెప్తాను. దాంట్లో మొట్టమొదటిది 35వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందనకడనే లేచి ఇంకను చాలా ఆగుదాం. పాయింట్ నెంబర్ 1, పరిచర్య చేసే విషయంలో ఆయన చూపెట్టిన మాదిరిలో మొట్టమొదటిది పెందల కాడనే లేచుట. యేసు ప్రభు తన పరిచర్యని ప్రారంభించాడు. అయితే ఈ పరిచర్యలో ఆయన చూపెడుతున్న మాదిరి ఏంటి అంటే పెందల కాడనే లేచుట, ఎర్లీ రైజింగ్. ఎందుకు పెందల కాడనే లేవాలి అంటే సిద్ధపాటు కలుగుటకు, సిద్ధపడుటకు పెందల కాడనే లేచుట అనేది ఆయన చూపెట్టిన మాదిరి. ఎందుకు? పరిచర్య చేయుటకు. ఆయన పరిచర్య చేయాలి, విస్తారమైన పని ఉంది కాబట్టి ఆయన వేకునే లేచి ఆ పని కొరకై తాను సిద్ధపరుచుకుంటున్నాడు. ఈ సిద్ధపాటులో భాగంగా పెందల కాడనే లేచుట. మరి మనలో ఎంతమంది నేటి దినాల్లో ఈ మాదిరిని అనుసరించే వారిగా ఉంటున్నాం? పెందల కాడనే లేచుట మనకు అలవాటేనా? విస్తారమైన పని ఉంది, దాని కొరకై సిద్ధపడాలి కాబట్టి నేను వేకుగానే లేవాలి అనుకున్న వారు ఎంతమంది ఉన్నారు? మనము మన ఇష్టానుసారంగా సమయంలో మనము లేచితే మనము సిద్ధపడలేము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక సేవకుడు, ఒక విశ్వాసి, దేవుని పనిలో ఉన్న ఒక వ్యక్తి వేకునే లేచుట అనేది ప్రభు మాదిరిని అనుసరించుట. రెండోది, ఆయన వేకునే లేచి ఏం చేస్తున్నాడు అంటే అక్కడే మనం చదువుతున్నాం కదా, చదవండి. ఇంకను చాలా చీకటి ఉండగానే ఆయన పెందలకని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. రెండోది ప్రార్థన. పరిచర్య చేసే విషయంలో మాదిరి చూస్తున్నాం కదా, దాంట్లో రెండవది ప్రార్థన చేయుట, ఏకాంత ప్రార్థన. తండ్రి అయిన దేవునితో ఆయన గడుపుతున్న సమయము, ఈ ఏకాంత ప్రార్థనలో తండ్రి అయిన దేవుడితో మాట్లాడుట, దేవుడు స్వరాన్ని వినుట, దేవుని చిత్తాన్ని వెతుకుతా దాన్ని అర్థము చేసుకుంటా. సీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమేంటో దాన్ని గ్రహించుట. ఏకాంతంలో చేయవలసిన ఎక్సర్సైజ్ ఇది. దేవునితో మాట్లాడుట, దేవుని స్వరాన్ని వినుట, దేవుని చిత్తమేంటో దాన్ని గ్రహించుట, దేవుని పని, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం ఏంటో ఏకాంతంలోనే దాన్ని గ్రహించగలము అనే విషయాన్ని ప్రభు నేర్పిస్తున్నారు. పెందల కానీ బహుశా మనంలో చాలా మంది లేచేవారుగా ఉంటున్నాం, కానీ ఏకాంత ప్రార్థన అనుభవం ఎంత ఉందో చాలా విచారకరమైన మాట. సేవలో ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త, అలాగే దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఇతర సహోదరులతో కలిసి పరిచర్య చేసినప్పుడు విచారకరమైన మాట ఒకటి నేను గమనించాను. అదేంటి అంటే పెందల కాడనే లేస్తున్నాము కానీ ఏకాంత ప్రార్థనలో మాత్రం ఉండట్లేదు. సెల్ ఫోన్లో న్యూస్ చూడడం, న్యూస్ పేపర్లు చదవడం, లేకపోతే మార్నింగ్ వాక్ వెళ్ళిపోవడం, ఇది చాలా విషయాలు ఉంటున్నాయి. ఇవన్నీ డిస్ట్రాక్ట్ చేసే విషయాలు. ఏకాంతంలో ప్రభుతో ప్రార్థన చేసే అనుభవము రాను రాను మన తరముకి చాలా అరుదైన సంగతి అయిపోయింది. ప్రభు చిత్తం ఏంటో, ప్రభు ఈ దినము కొరకై నన్ను ఏ పని చేయటకు సిద్ధపరుస్తున్నాడో అది నేను ఏకాంతంలో ఆయనతో సమయం గడిపితేనే నాకు అర్థమైంది. పెందల కాడనే లేస్తున్నాం కానీ ఏకాంత ప్రార్థన అనుభవం లేని కారణం వల్ల
పరిచర్యలో అంత ప్రభావము కనబడట్లేదు. ఈ విషయాన్ని మన అందరము ఒప్పుకోవాలి. అయితే పరిచర్యలో ప్రభు చూపెడుతున్న మాటలు ఏంటంటే, నువ్వు పెద్దల కాడనే లేవాలి, నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. రెండవది, తండ్రి అయిన దేవునితో నువ్వు సమయాన్ని గడపాలి. ఆయన నీకు ఏ పని చేయమని చెప్తాడో ఆ పనిని చేయాలి అంతే. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు ఏంటి? తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, తద్వారా నిన్ను మహిమపరిచాను. ఈ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని ఎక్కడ గ్రహించాడు యేసు ప్రభు అంటే, ఇదిగో ఏకాంత ప్రార్థన సమయంలో. ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది. తర్వాత మన జీవితంలో ప్రార్థనతో మనము ప్రతిదినము ప్రారంభించే వారుగా ఉండాలి. అది రెండవది. మూడవది 37వ వచనం చూద్దాం. 37వ వచనం, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 37వ వచనం. మూడో విషయం, పరిచర్య విషయంలో. ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, కింద కూడా వెళ్దాం. 38. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అని వారితో చెప్పాను. ఇక్కడ మూడో మాట ప్రభు పరిచర్యలో మనకు మాదిరి చూపెడుతూ ఏమంటున్నారంటే, ప్రభు కొరకై, లేకపోతే తండ్రి అయిన దేవుని కొరకై ఆయన పరిచర్య చేస్తున్నాడు. దేవుని కొరకై పరిచర్య, దేవుని పరిచర్య, దేవుని కొరకై పరిచర్య. పేతురు ఇద్దరు శిష్యులు యేసు ప్రభుని కనుక్కొని, ప్రభువా, అందరూ నిన్ను వెతుకుచున్నారు అంటున్నారు. ఎవరు ఈ అందరూ అంటే, ఆ ప్రీవియస్ నైట్, లేకపోతే ఆ ప్రీవియస్ ఈవినింగ్, ఆ ముందు సాయంకాలం, ఆ ముందు రాత్రి ఆయన ఎక్కడున్నాడు అంటే కపెర్నహూములో ఉన్నాడు. ఆ సాయంత్రము అనేకమైన వారు, రోగంతో బాధపడుతున్న వారు, దుష్టాత్మ ద్వారా పీడింపబడుతున్న వారు, అనేకమైన వ్యాధి బాధలతో ఉన్నవారు, వాళ్ళందరూ కూడా ఆ కపెర్నహూములో ఆ ఇంటి దగ్గర ప్రభు వద్ద వారు వచ్చారు. ప్రభు వారందరినీ బాగు చేశాడు. ఈ కపెర్నహూములో ఇప్పుడు ఉన్నవారు వీళ్ళందరూ యేసు ప్రభుని వెతుకుతున్నారు. అలాగైతే ప్రభు వాళ్ళకి ఇస్తున్న జవాబు ఏంటి అంటే, వాళ్ళ దగ్గరికే వెళ్దాం అనలే. ప్రభు అంటున్నాడు, మనం ఇతర దూర సమీప గ్రామాలకు మనం వెళ్దాం, అక్కడ కూడా వాక్యాన్ని ప్రకటిస్తాం, ఇంటి నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అని ప్రభు చెప్తున్నాడు. దీని అర్థం ఏంటంటే, నేను ప్రభు పని, లేకపోతే దేవుని పని చేస్తున్నాను. దేవుని కొరకై నేను పని చేస్తాను, నాట్ ఫర్ మెన్. మనుషులు కొరకై కాదు. నిజంగా మనుషులు కొరకై పని చేసేవాడుగా ఆ ప్రభు ఉంటే ఆనందించి శిష్యులతో అంటాడు, రండి మనం వెళ్దాం వాళ్ళ దగ్గరికి అని. ఎందుకంటే వాళ్ళు వెతుకుతున్నారు కదా, ఆశిస్తున్నారు కదా, కాబట్టి రండి మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని ప్రభు అనేవాడు, ఒకవేళ ఆయన మనుషులు కొరకై పని చేసేవాడుగా ఉంటే. చాలా సార్లు మనం ఏం చేస్తాం చెప్పండి? అందరూ మనల్ని వెతుకుచున్నారు అనే మాట విన్నప్పుడు మనం ఎంత ఆనందిస్తామో. అలాగైతే జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే, అందరూ మనం వెతుకుతున్నా మనం చేస్తున్న పని దేవుని కొరకై, మనుషుల కొరకై కాదు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికి వెళ్ళడమే మన పని. మనల్ని ప్రశంసించేవారు చాలా మంది ఉంటారు, అభినందించేవారు చాలా మంది ఉంటారు, మనని కోరేవారు చాలా మంది ఉంటారు, మనం వెతికేవారు చాలా మంది ఉంటారు. కానీ వీ హ్యావ్ టు బేర్ ఇన్ అవర్ మైండ్, మన మనసులో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే, నేను చేస్తున్న ఈ పని ఇది దేవుని పని, నేను దేవుని కొరకై చేస్తాను, ఏ మనిషి కొరకై నేను చేయట్లేదు. వాళ్ళ ప్రశంస కాదు, వాళ్ళ మెప్పు కాదు, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఏమి కాదు, ఇది అసలు వాళ్ళ కొరకై నేను చేయట్లేదు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది పరిచర్యలో మాదిరి. ఏ రోజైతే మనము ఈ సెన్స్ ని పోగొట్టుకుంటామో, దేవుని కొరకై నేను పరిచర్య చేస్తున్నాను అనే ఆ సెన్స్ ని మనం ఏ రోజైతే పోగొట్టుకుంటామో ఆ రోజే మన పరిచర్య కుప్పకూలిపోద్ది. యేసు ప్రభు చాలా జాగ్రత్తగా తన శిష్యులకు కూడా చెప్తున్నాడు. శిష్యులు బహుశా చాలా ఎక్సైట్ అయిపోయి ఉంటారేమో, చాలా ఉత్సాహంతో వచ్చి ఉంటారేమో. అందరూ నిన్ను వెతుకుతున్నారు, నిన్న సాయంకాలము నువ్వు చేసిన అద్భుతాలు, నువ్వు చెప్పిన బోధలు, వాళ్ళు చాలా మరి ఆకర్షించబడి అందరూ నువ్వు కావాలంటున్నావు ప్రభు అంటే, ప్రభు చెప్పాడు, ఇతర గ్రామానికి వెళ్దాం, నేను
ప్రభు పని, దేవుని పని నేను చేస్తున్నాను, దేవుని కొరకై చేస్తాను కాబట్టి మనుషులు కోరు విధంగా మనుషుల దగ్గరికి నేను వెళ్ళను అనే విషయాన్ని ఆయన తెలియపరిచాడు. అలాగైతే మూడో విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రతి సేవకుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రతి విశ్వాసి జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేంటి అంటే దేవుని కొరకై నేను పరిచర్య చేస్తున్నాను, దేవుని పనిని నేను చేస్తున్నాను. అది మూడోది. నాలుగోది ఇంకా చూపెట్టిన మాదిరి ఏంటంటే అక్కడే రాశాడు 38వ వచనం కదా, 38వ వచనం చూడండి. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చింది అని వారితో నేను. ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచూ నేను. ఎక్స్టెన్సివ్ ట్రావెల్, చాలా ప్రయాసపడుతున్నాను ప్రభు, ప్రయాణాలు చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు అంటే ఆయన చేస్తున్న పరిచర్యలో భాగం, ప్రయాసము అని చూస్తున్నాను. పరిచర్య ప్రయాసం ఉంటుంది, ఉండాలి కూడా. అలాగైతే మనము ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం. 4 విషయాలు ఇక్కడ మనం చూసాం. ఒకటి ఏంటి అంటే పెందల కాడనే లేవట, నన్ను నేను సిద్ధపరచుకోవాలి. రెండోది ఏకాంతంలో తండ్రి అయిన దేవునితో ప్రార్థనలో సమయం గడుపుట, తద్వారా ఆయన చిత్తం ఏంటో గ్రహించి దాన్ని జరిపించుట. మూడోది నేను దేవుని కొరకై పని చేస్తున్నాను విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుట. నాలుగోది ఆ పని నిమిత్తము ప్రయాసపడుట. ఇది పరిచర్యలో ఉన్న మాదిరి. ఈ విధంగా ఇప్పుడు మనము పరిచర్య చేసేవారుగా ఉంటున్నామా లేదా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. త్వరగానే రెండో మాదిరి వైపు వెళ్ళిపోతాను. మార్కు సువార్త 15వ అధ్యాయంలోకి వస్తాం. ఇక్కడ రెండవ మాదిరి మనకు కనబడుతుంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు చదవాలి. నెమ్మదిగా 1 by 1 మనం చదువుకుందాం. కానీ ఇక్కడ ప్రభు మన కొరకై చూపెడుతున్న మాదిరి ఏంటి అంటే శ్రమలు పొందే విషయంలో మాదిరి. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండ్యూరింగ్ సఫరింగ్. శ్రమల్ని ఎలా సహించాలో దాని కొరకై ప్రభు ఈ వచ్చిన భాగంలో ఒక మాదిరిగా నిలుస్తున్నాడు. అలాగైతే కొన్ని విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. మనకి ఇక్కడ సంఘటన అంతా తెలుసు. వారు యేసు ప్రభుని పట్టుకున్నారు, తర్వాత వాళ్ళు ప్రభుని సిలువ వేయబోతున్నారు, సిలువ వేశారు. ఆ విషయాలన్నీ కూడా మనము ఎరుగుదము. అలాగైతే ప్రభు పొందుతున్న శ్రమలు ఎలా పొందుతున్నాడో ఆ విషయంలో కొన్ని మాటలు మనం గమనిస్తే అక్కడ కూడా ఒక మాదిరిని మనం చూడగలము. అలాగైతే ఈ శ్రమల్లో కొన్ని విషయాలు ఈ విధంగా మనము గమనించగలము. దాంట్లో 3వ వచనం చూడండి ఒకసారి, 15వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా. చాలు, నేరం మోపుట. శ్రమలు ఎలా వస్తాయంటే దోషారోపణ ద్వారా వస్తున్నాయి. శ్రమల యొక్క ప్రారంభము ఎలాగా అంటే దోషారోపణ, నేరం మోపుతున్నారు యేసు ప్రభు మీద. నువ్వు ఇలా అన్నావు కదా, నువ్వు అలా అన్నావు కదా, నువ్వు ఇలా చేసావు కదా, నువ్వు అలా చేసావు కదా, ఈ దినము లేకపోతే ఆ సబ్బాత్ దినాన్ని నువ్వు ఇలా చేసావు, లేకపోతే ఇలా ప్రకటించావు, ఇవన్నీ చెప్తూ యేసు ప్రభు మీద వాళ్ళు దోషారోపణ చేస్తున్నారు. శ్రమల విషయంలో జ్ఞాపకం ఉంచుకోండి, దోషారోపణలు జరుగుతాయి. ప్రజలు మన మీద నేరాలు మోపుతారు. మనం చెప్పిన మాటలే వాళ్ళు ట్విస్ట్ చేసి మనల్ని అడుగుతారు, ప్రశ్నిస్తారు. జాగ్రత్త. కాబట్టి యేసు ప్రభుని వాళ్ళు పట్టి అడుగుతున్నారు, దోషారోపణలు చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే శ్రమల్లో భాగంగా దోషారోపణలు ఉంటాయి. ఎలా ఎదుర్కొన్నాడు యేసు ప్రభు? 5వ వచనం చదివితే ఆయన మౌనముగా ఉన్నాడనే విషయాన్ని చూస్తున్నాం. ఆయన ఏం మాట్లాడలేదు. వాళ్ళు దోషము ప్రభు మీద మోపుతున్నా, దోషారోపణ చేస్తున్నా ప్రభు బదులుగా ఏం మాట్లాడలేదు. ఇది ప్రభు చూపెడుతున్న మాదిరి. ఫాల్స్ అక్యూజేషన్స్, అబద్ధ నేరాలు ప్రజలు మన మీద మోపుతున్నప్పుడు మనం ఉధృతంగా దానికి సమాధానం చెప్పేవారుగా ఉండకూడదు, లేకపోతే ఆ ఆవేశంతో మనము ప్రవర్తించకూడదు. ప్రభు చూపెట్టిన మౌనాన్ని
మనము సహించాలి. మౌనముగా ఆయన సహించాడు. దోషారోపణ అనేది ఆ శ్రమల్లో భాగము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది 10వ వచనం చూడండి. 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుదాం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరి అని పిలాతు తెలుసు. అసూయ అనే మాట వచ్చింది అక్కడే. ఎన్వి, అసూయ పడుతున్నారు ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులతో పాటు శాస్త్రులు, పరిశీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అసూయ పడారు. శ్రమల్లో భాగంగా మనం చూస్తున్నాం. అసూయ కారణం ఉంటుంది. ఎందుకు అసూయ? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలు, ఈ మత నాయకులు ఎందుకు యేసు ప్రభు అంటే అసూయ పడారంటే, వారు ద్వారా ఏ పని అయితే జరగాలో ఆ పని జరగలేదు. ఆ పనిని ప్రభు చేసేవాడుగా ఉన్నారు. కాబట్టి ప్రధాన యాజకులు అసూయపడడానికి కారణం ఏంటంటే, మాకన్నా మంచి పని ఈయన చేస్తున్నాడు, మాకన్నా ఎక్కువ మేలు సమాజానికి ఇతను చేస్తున్నాడు, మాకన్నా ఎక్కువ సూచక్రియలు చూపి ప్రజలందరూ కూడా ఆయన వైపు ఆకర్షించబడుతున్నారు. మేమేదైతే చేయలేకపోయామో ఆ పనిని ఈయన చేస్తున్నాడని అసూయ. అంతే. శ్రమలో భాగము అసూయ. ప్రజలు అసూయ పడతారు. వారు చేయని పని, వారి ద్వారా జరగని పరిచర్య దేవుడు మన ద్వారా జరిగిస్తా ఉంటే దాన్ని తట్టుకోలేక అసూయ పడేవారు ఉంటారు. తద్వారా శ్రమలు కలుగుతాయి. జాగ్రత్త. పరిచర్య చేస్తున్న వారు, యేసుప్రభు పరిచర్య చేస్తున్నాడు, వీరు అసూయ పడారు. ఎందుకంటే ప్రజలకి ఆయన ద్వారా మేలు కలుగుతుంది. వీరు ఏదైతే చేయలేకపోయారో దాన్ని ప్రభు చేసి చూపెడుతున్నాడు. ధర్మశాస్త్రము పాటించే విషయంలో ఏంటి, ధర్మశాస్త్రాన్ని వివరించే విషయంలో ఏంటి, దేవుని చక్కటి మాటలు ప్రజలకు అందించే విషయంలో ఏంటి, ఆ ప్రజలు యేసు ప్రభువులో ఆ విషయాలన్నీ కూడా చూసి ఆనందిస్తారు. మహాయాజకులు ఏ పని అయితే చేయలేకపోయారో యేసు ప్రభు ఆ పని చేసి చూపెడుతున్నారు. కాబట్టి అసూయ. అలాగైతే జాగ్రత్త. దోషారోపణ శ్రమల్లో భాగము. ప్రజలు అసూయతో మూవ్ అవుతారు మన పట్ల, అది కూడా శ్రమల్లో భాగం. యేసు ప్రభు వాళ్ళని ఏమి నిలదీయలేదు. ఏం చేశాడు అంటే మౌనంగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మూడవది, ఇది చాలా ఆసక్తికరమైనది. మూడవది 6-7 వచనాలు చదువుకున్నాం. చూడండి. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు. అధికారుల నిద్రించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి, చాలు మనకు తెలుసు కదా బరబ్బా అని వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి మూడవ విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి శ్రమల్లో. అదేంటి అంటే, ఇక్కడ చూడండి, యేసు ప్రభుకు బదులుగా వాళ్ళు బరబ్బాని కోరుకున్నారు. బరబ్బా ఎవరు అంటే హంతకుడు. అక్కడే రాశాడు, అతను ఒక దొంగ. ఈ హంతకుడు ద్వారా, ఈ దొంగ ద్వారా సమాజానికి ఏం మేలు కలుగుతుంది? ఇతను ఎవరినైనా బాగు చేశాడంటే ఎవరిని బాగు చేయలేదు. ఎవరికైనా ఆహారం ఇచ్చి ఆదుకున్నాడంటే ఆదుకోలేదు. ఎవరినైనా స్వస్థపరిచాడంటే స్వస్థపరచలేదు. దేవుని విషయాలు ఏదైనా బోధిస్తున్నాడంటే అది కూడా లేదు. అయినా సరే ఇతన్ని కోరుకుంటున్నారు వారు. మరి యేసు ప్రభు మరొక పక్కన మనం చూస్తే అనేకులను ఆయన బాగు చేశాడు, స్వస్థపరిచాడు, ప్రజలకు మేలు చేశాడు, ఆదుకుంటున్నాడు. దేవుని సంగతులు, దేవుని విషయాలు వాళ్ళకు బోధిస్తూ ఒక మంచి మార్గంలో వారిని నడిపిస్తున్నాడు. అలాగైతే వాళ్ళు ప్రభుని కాదు కానీ ఒక దొంగ అయిన బరబ్బాని వాళ్ళు కోరుకున్నారు. ఈ మాట ప్రభు హృదయాన్ని ఎంత బద్దలు కొట్టుంటుందో, ఎంత విచారం కలిగించుంటుందో ఒకసారి ఆలోచించండి. శ్రమల్లో భాగంగా మూడో విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రజలు మనకు కాకుండా మనకు బదులుగా మరొక వ్యక్తిని వాళ్ళు ఎన్నుకునేవారుగా ఉంటారు. ఆ వ్యక్తి యొక్క ఆత్మీయమైన స్థితి, స్థాయి బహుశా మనకన్నా తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఆయన సరైన వ్యక్తి కాకపోవచ్చు, కానీ పీపుల్ విల్ చూస్ హిమ్. ఆయన్ని వారు ఎన్నుకుంటారు. అప్పుడు మనము చాలా మనస్తాపనకు గురి అవుతాం. ఒక వ్యక్తి ఆయన మాదిరి లేని జీవితం జీవిస్తున్నాడు, అతను దొంగ,
అతను హంతకుడు, అతనిలో ఏ మంచి లేదు, అసలు ఆయన సమాజానికి పనికిరాని వాడు, అతని ద్వారా ఏ మేలు కలగదు, అయినా సరే ప్రజలు అటువంటి వారిని ఎన్నుకొని వారిని ఘనపరుస్తారు, మనల్ని పక్కన పెడతారు, మనల్ని తృణీకరిస్తారు, నిరాకరిస్తారు. అప్పుడు కూడా మనము మౌనంగా సహించాలి. ఆత్మీయమైన వ్యక్తుల్ని పక్కన పెట్టి శారీరకమైన వ్యక్తుల్ని ప్రజలు ఎన్నుకొని వాడుకుంటున్నప్పుడు మనము మౌనంగా ఉండాలి. ఆ శ్రమ, మానసికమైన ఆ వేదన మనం భరించాలి. పౌలు తిమోతికి రాస్తూ చివరి దినాల్లో ఏం జరుగుతుందో చెప్పాడు. ప్రజలు సత్యవాక్యాన్ని గ్రహించలేరు, అందుకే సత్యంని బోధించే బోధకుల్ని వాళ్ళు పక్కన పెట్టి దురద చేయగల వారు ఉంటారు కాబట్టి కల్పన కథలు చెప్పే వారిని వాళ్ళు ఎన్నుకున్నారు. ఒక వ్యక్తి, ఒక సేవకుడు ఉన్నాడు, భారంతో దేవుని ఒక పని చేస్తున్నాడు, పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, ప్రభు ఒక మాదిరిని అనుసరిస్తూ ఈ లోకంలో ఉంటున్నాడు. కానీ అటువంటి సేవకుడికి సంఘాల్లో స్థానము, విలువ లేని స్థితికి మనం వచ్చేసాం. యేసు ప్రభుకి బదులుగా బరబ్బాని ఎలాగైతే వారు ఎన్నుకున్నారో అలాగే నేటి దినాల్లో మాదిరిగా జీవిస్తున్నవారు, పరిశుద్ధంగా జీవిస్తున్నవారు, ప్రార్థనా పరులు, దేవుని వాక్యానుసారంగా నడుచుకునేవారు, వారి ద్వారా మేలు సమాజానికి, సంఘానికి ఆత్మీయమైన క్షేమావధి కలుగుతుందంటే అటువంటి వారిని ఎన్నుకోకుండా సాక్ష్యము లేనివారు, హంతకులు, దొంగలు, దేవుని వాక్యానికి భిన్నంగా వ్యతిరేకంగా జీవిస్తున్న వారిని ప్రజలు ఎన్నుకొని వాడుకుంటున్నప్పుడు ఈ భయంకరమైన ఈ సంతాపంలో మనం ఏం చేయాలి అంటే మౌనంగా ఉండడమే మన పని, అంతే. ప్రభువే చూసుకుంటాడు. కాబట్టి మూడోది, మనకన్నా ఇతరుల్ని వాళ్ళు ఎన్నుకునే వారుగా ఉంటారు. నాలుగోది, ఒకసారి 15, 16, 17 వచనాలు జస్ట్ చూడండి, ఎందుకంటే పెద్ద వచ్చిన భాగం కాబట్టి. వాళ్ళు ప్రభుని పరిహసిస్తున్నారు, లేకపోతే ఎగతాళి చేస్తున్నారు, నవ్వుతున్నారు, ప్రభుని చూసి అపహసిస్తున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అసలు అంత పని చేయడానికి ప్రభు ఏమీ అలా ప్రవర్తించలేదు, కానీ వాళ్ళు దే ఆర్ మాకింగ్ హిమ్, పరిహసిస్తున్నారు యేసు ప్రభుని. అయినా సరే ప్రభు ఏం చేశాడు చెప్పండి, మౌనముగా ఉన్నారు. ప్రజలు మనని అపహసిస్తారు, మనకి విరోధంగా మాట్లాడతారు, ఎగతాళి చేస్తారు, ఆహా నువ్వేనా, ఇంతేనా అనేవారుగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా ఎండ్యూర్ చేశాడంటే మౌనంగా, కేవలం మౌనంగా ఉన్నాడు అనే మాటను కాకుండా పేతురు ఏమన్నాడు తన పత్రికలో, ఇందాక మనం చదువుకున్నాం కదా, అక్కడ రాస్తున్నాడు, తను తాను ఆ సత్యమైన ఆ న్యాయి లేకపోతే తీర్పరి ఎవరైతే ఉన్నాడో ఆ తీర్పరికి తను తాను అప్పగించాడు అనే మాట చదువుకున్నాం. ఈ రెండు పనులు మనం చేస్తే ఏ శ్రమలైనా సరే మనము సహించగలము. ఆ మాట చదువుతాం, ఎందుకంటే అవసరమైన మాటే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆ కింద వచనమే ఉంది. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించు. అంటే ఒకటేమో మౌనము, రెండోదేమో ఈ న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి మనం సమర్పించు. దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండ్యూరింగ్ సఫరింగ్. శ్రమల్ని ఎలా సహించాలో దానికి ఒక మాదిరి చూపించాడు. తన జీవితం అంతా కూడా శ్రమలు సహించే విషయంలో మాదిరి. కానీ ఎందుకు ఈ భాగాన్ని మనం తీసుకున్నాము అంటే దిస్ ఇస్ ద ఎక్స్ట్రీమ్. ఇంత ఒత్తిడి, ఇంత దూషణ, ఇంత నేరారోపణ, అసలు ప్రభుని అంత హింసించుట, అవన్నీ కూడా ఎలా సహించాడు అంటే మౌనంగా సహించాడు. తండ్రి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని తను తాను తండ్రి చేతిలో అప్పగించాడు, లేకపోతే న్యాయంగా తీర్పు తీర్చే ఆ తీర్పుని చేతిలో అప్పగించాడు కదండి. మనము కూడా అంటే శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు, ప్రజలు మన మీద దోషారోపణ చేస్తున్నప్పుడు, అసూయతో మన పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు, మనకు బదులుగా మనకన్నా ఘోరంగా ఉన్న వారిని వారు ఎన్నుకున్నప్పుడు మనము మౌనంగా మన ప్రభు చేతులకు అర్పించి
ఆ శ్రమల్ని మనం సహించే వారిగా ఉండాలి. శ్రమలు సహించే విషయంలో ఆయన చూపెడుతున్న మాదిరి మనం చూస్తున్నాం. కానీ నేటి దినాల్లో ఇంత సహనము, ఇంత ఓర్పి మనకు ఉండట్లేదు. ఒక్క దోష రూపణ వస్తే చాలు మనం ఎంత ఆవేశంతో నిండిపోతున్నామో మనకు తెలుసు. ఇన్ని మాటలు చెప్పేవారుగా ఉంటున్నామో మనకు తెలుసు. అసూయతో ప్రజలు మన పట్ల ప్రవర్తిస్తే వారికి మనం ఎలా జవాబిస్తున్నామో, వారి పట్ల మనం ఎంత అసూయతో నిండిపోతున్నామో మనం ఎరుగుదాము. మనకన్నా ఇతరుల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు మనం ఎన్ని మాటలు అనేవారుగా ఉంటున్నామో మనం ఎరుగుదాము. కాబట్టి ఇది మంచిది కాదు. ప్రభు చూపెడుతున్న మాదిరిని మనము వెంబడిస్తాం. అలాగైతే శ్రమలు సహించే విషయంలో మాదిరి. ఒక పేజీ మనము తిప్పుతాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయంకి వస్తాం. ఇంకొక మాదిరి మనకున్న సమయంలో మనం చూసి మనం ముగిస్తాం. ఇంకొక మాదిరి అక్కడ కనబడుతుంది. ఇది విజయములో ఉన్న మాదిరి. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక పునరుత్థానం గురించి మనం చదువుతున్నాం. ఆయన విజయమయ్యాడు. కానీ ఈ విజయంలో ఆయన ఎటువంటి మాదిరి చూపెడుతున్నాడో చూడండి. ది ఎగ్జాంపుల్ ఆఫ్ సెలబ్రేటింగ్ విక్టరీ. విజయాన్ని మనము ఎలాగా తీసుకోవాలో దాని గురించి చక్కటి మాదిరి చూపెడుతున్నాడు. మనకి వచ్చిన భాగం అంతా కూడా పరిచయమే. జస్ట్ ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. యేసు ప్రభు తిరిగి లేచాడు. పాపం మీద ఆయన జయాన్ని సాధించాడు. లోకం మీద ఆయన జయాన్ని సాధించాడు. అలాగే మరణం మీద కూడా ఆయన జయాన్ని సాధించాడు. ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఈ ప్రభు ఇంత గొప్ప విజయాన్ని నేను సాధించాను, చూసారా నేనంటే ఎవరినో అని పిలాతు దగ్గరికి వెళ్ళి, మహాయాజకుల దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభుని ఎవరైతే దూషించారో, సిలువ వేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఈ మాటలు అనలేదు. లేకపోతే తాను అక్కడికి తీసుకువెళ్ళి చూపెట్టి వాళ్ళని నిలదీయలేదు. అరే 2 రోజుల క్రితం మీరు నాతో ఇలా చేశారు, కానీ చూడండి నేను ఇప్పుడు తిరిగి లేచాను అని గర్వముతో ఆయన ప్రవర్తించలేదు. విజయములో మాదిరి. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, శ్రమలు సహించాం కదా, మంచిదే, ప్రభు దేవుడు తప్పగా మనకు విజయం ఇస్తాడు, ఇచ్చినప్పుడు మనము అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాం. గొప్ప విజయాన్ని సాధించినప్పుడు ఇంకెన్ని మాటలు మన నోట్ల నుంచి వస్తాయో మనకు తెలుసు. మనల్ని ఎవరైతే వ్యతిరేకించారో, మనల్ని ఎవరైతే కాదు అన్నారో వాళ్ళకి విరుద్ధంగా, లేకపోతే వాళ్ళకి చూపెట్టుటకు ఎన్ని మాటలు ఎన్ని క్రియలు చేస్తామో, కానీ ప్రభు అలా ఏమి చేయలేదు. హంబుల్ గా ఎంతో నమ్రతతో కేవలము తన శిష్యులకి మాత్రమే ఆయన కనబడాడు. అంతే. ఆయన తిరిగి లేచే విషయంలో, ఆయన సంపాదించిన ఆ గొప్ప విజయం విషయంలో కూడా ఆయన చూపెడుతున్న మాదిరి ఏంటంటే దీనుడుగా ఉండడం. వాస్తవానికి ఇంత పెద్ద విజయాన్ని సాధించిన ఈ వ్యక్తి నేరుగా హేరోదు రాజ్భవనానికి వెళ్ళిపోవాలి, పిలాతు ఒక ఆఫీస్కి వెళ్ళిపోవాలి. చూడండి ఇప్పుడు ఏమంటారు మీరు అని ప్రభు అనాలి, కానీ ఏమి అనలే. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ us. మనకు ఒక మాదిరి. పిల్లారా, ఈ దినాల్లో ఈ మాదిరిని మనము కోల్పోయాం కాబట్టి క్రైస్తవ సమాజంలో, సంఘములో నెమ్మది లేని పరిస్థితి చూస్తాం. ఒక వ్యక్తి శ్రమల్ని సహిస్తున్నాడు, మంచిది, ప్రభు అతనికి విజయాన్ని ఇస్తున్నాడు, ఇంకా మంచిది. అయితే విజయం పొందిన తర్వాత ఆ వ్యక్తి ఎలా మాట్లాడేవాడుగా ఉంటున్నాడో, ఎంత గర్వంతో నిండిపోయేవాడుగా ఉంటున్నాడో మనకు తెలుసు. తద్వారా పని ఎంత పాడవుతుందో ఆ విషయాన్ని కూడా మనం ఎరుగుదాము. కాబట్టి విజయములో ప్రభు చూపెట్టిన మాదిరి మనము దీనులుగా ఉండాలి. అంతే. మనం తగ్గించుకోవాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగైతే ఇంకొక మాదిరి యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇక్కడ జస్ట్ ఒక 10 minutes ఉంది కాబట్టి ఈ మాటని చెప్పి నేను ముగిస్తాను.
యోహాను సువార్త 21వ అధ్యాయంలో రండి. రెస్టోరేషన్ లో ఆయన చూపెడుతున్న మాదిరి మనకు కనపడుతుంది. పునరుద్ధరణలో చూపెడుతున్న మాదిరి. హౌ టు రెస్టోర్. ఒక వ్యక్తి వెనకంజి వేశాడు, దేవుడు అతనికి అప్పగించిన పనిని, లేకపోతే దేవుడి నుంచి దూరం అయిపోయినాడు, ఆ వ్యక్తిని ఎలా తిరిగి తీసుకురావాలి అనే విషయంలో ఆయన చూపెడుతున్న మాదిరి 21వ అధ్యాయం యోహాను సువార్తలో కనబడుతుంది. 4వ వచనం చూడండి ఒకసారి. సూర్యోదయము అగుచుండగా యేసు దరిని నిలిచి, అయితే యేసు ప్రభు దరిని నిలిచి అన్నాడు, సూర్యోదయం అవుతుండగా అన్నాడు. మీరు ఎప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళారు? బహుశా ఆ రాత్రంతా వాళ్ళు చేపలు పట్టారేమో, అంటే పట్టలేదు, పట్టడానికి వెళ్ళారు. ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకొని ఉంటారు? నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు కదా పేతురు. బహుశా ఉదయం అని ఉంటాడు. ఆ ఉదయ కాలంలో సిద్ధపడుతున్నాడు, ఇంకా నేను వెళ్ళిపోతాను తిరిగి చేపలు పట్టడానికి. అంటే ఇతర శిష్యులు కూడా వచ్చేసారు. ప్రభువుకి అప్పుడే తెలుసు, అప్పుడే కాదు దానికన్నా ముందే తెలుసు, కానీ ఈ పాయింట్ ఆఫ్ టైం తీసుకున్నాను. ఆ ఉదయమే తెలుసు. ఆ ఉదయం నుంచి సాయంకాలం అయింది, సాయంకాలం నుంచి రాత్రి అయింది. వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. విస్తారమైన చేపలు పడతారేమో అనుకున్నారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళు పట్టలేదు. ఇప్పుడు తెల్లవారింది. తెల్లవారిన ఆయన అక్కడే నిల్చొని ఉన్నాడు. ఎంత ఓర్పో ఇక్కడ మనం చూస్తున్నాం. హిస్ లాంగ్ సఫరింగ్, హిస్ పేషెన్స్. నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నప్పుడే ప్రభు వాళ్ళకి కనబడి ఉంటే చాలా సరిపోదు, కానీ ప్రభు తన దీర్ఘశాంతాన్ని ప్రవర్తిస్తారు. లాంగ్ సఫరింగ్ కావాలి. ఒక వ్యక్తిని తిరిగి మనం తీసుకురావాలి అంటే మనకి దీర్ఘశాంతం ఎంతో అవసరం. రెండవది, ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు ఎంతో మృదుగా ఉన్నాయో చూడండి. ఏమంటున్నారు తెలుసా? ఆ కింద వచనంలో మనం చదువుకుంటే 5వ వచనం చదువుదాం అన్న. 5వ వచనం. 5వ వచనం. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా, పిల్లలారా అంటున్నాడు. ఎంత మృదుగా మాట్లాడుతున్నాడు. అసలు ప్రభు వీళ్ళని గర్దించాలి, గట్టిగా తిట్టాలి. యేసు ప్రభు పునరుత్థానాన్ని చూశారు. ప్రభు గొప్ప ఆజ్ఞ వాళ్ళకి ఇచ్చారు. మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని గొప్ప ఆజ్ఞ ఇచ్చి వెళ్తే వీళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రభు సాఫ్ట్ గా వీళ్ళతో మాట్లాడే అవసరం లేదు, కానీ వీళ్ళని రెస్టోర్ చేయాలి. కాబట్టి ఓపికతో ప్రభు అక్కడ కనిపెట్టి చాలా మృదుగా మాట్లాడుతున్నారు. మన సంఘాల్లో వెనకంజి వేసే విశ్వాసులు ఉంటారు. వారితో మనము చాలా మృదుగా మాట్లాడాలి, చాలా యుక్తిగా మాట్లాడాలి. కోపంతో మనం మాట్లాడకూడదు. కోపం ఉంటది, ఇక్కడ ప్రభుకు లేదా అంటే ఉంది, కానీ ప్రభు కోపం ప్రదర్శించలేదు. మరి ఏం చేస్తున్నాడంటే ప్రేమ, తన దయ, తన జాలిని ఎక్స్టెండ్ చేస్తున్నాడు. అంటే ఎందుకంటే వాళ్ళని మళ్ళా తిరిగి తీసుకురావాలి. మనలో చాలా మంది ఈ పరిచర్య ఎందుకు చేయలేకపోతున్నామంటే, ఒకటి మనకి అంత దీర్ఘశాంతం మనకి లేదు. రెండోది, యుక్తంగా ఎలా మాట్లాడాలో, మృదుగా ఎలా మాట్లాడాలో మనకు తెలియదు. ఒక బ్యాక్ స్లైడర్, ఒక వెనకంజ వేసిన వ్యక్తి మనకు కనబడితే మనం ఎంత కోపంతో నిండుకునే వారుగా ఉంటున్నామో ఒకసారి మనమే ఆలోచించేద్దాం. ఇతన సంఘానికి రావట్లేదు, ప్రార్థన చేయట్లేదు, వెనకంజి ఇచ్చాడని మనం ఎంతో కోపంతో నిండిపోతున్నాం అటువంటి వారు. లేదు, ప్రభు చూపెడుతున్న మాదిరిని అనుసరిస్తేనే ఆ వ్యక్తిని తిరిగి మన ప్రభు దగ్గరికి తీసుకురాగలం. యుక్తంగా మాట్లాడేవారుగా ఉండాలి, మృదుగా మాట్లాడేవారుగా ఉండాలి. మూడవది, ప్రభు ఏమంటున్నాడు చూడండి, అదే అధ్యాయంలో ప్రభు వాళ్ళని పిలుస్తున్నాడు. చూడండి 12వ వచనం చూడండి. 12వ వచనం. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. కమ్ అన్నాడు. కమ్ అండ్ డైన్, రండి భోజనం చేయండి. మరలా తిరిగి ప్రభు తన సహవాసంలోకి వీళ్ళని పిలుస్తున్నాడు. భోజనం అంటే ఫెలోషిప్, సహవాసం. వెనకంజి వేశారు కదా వీరు, వారు సొంత పనికి, పాత పనికి వెళ్ళిపోయారు కదా. ప్రభు ఆజ్ఞను పక్కన పెట్టేశారు కదా. ప్రభు హృదయాన్ని గాయపరిచారు కదా. అలాగైతే ప్రభు ఎంతో ప్రేమతో తిరిగి సహవాసంలోకి పిలుస్తున్నాడు. హి ఇస్ కాలింగ్ బ్యాక్ టు ద ఫెలోషిప్. రెస్టోరేషన్ లో మనము ఈ పని చేశాం. వాళ్ళని మళ్ళా తిరిగి సహవాసంలోకి రండి అని పిలవాలి. కమ్ టు ద ఫెలోషిప్, రండి భోజనం చేస్తాము అంటున్నాడు. ఎంత దీర్ఘశాంతం అండి ప్రభు.
ఒక్క మాట వెళ్ళి మాట్లాడాలి, ఒక్క మాట అనలేదు. పిల్లలారా అంటున్నాడు, రండి భోజనం చేస్తాం, కమ్ అండ్ డైన్ విత్ మీ అంటున్నాడు. తన సహవాసంలోకి మరలా పిలుస్తున్నాడు. నేను అనుకుంటాను ఇప్పటికే వాళ్ళు యేసు ప్రభుని గుర్తించారు. ఈ మాట వినగానే కమ్ అండ్ డైన్, రండి భోజనము చేద్దాము అనే మాట విన్నప్పుడు శిష్యుల హృదయాలు పగిలిపోయి ఉంటాయి. ఇంత అయినా సరే ఇతను మనల్ని సహవాసంలోకి పిలుస్తున్నాడు ఏంటి అని ఇప్పుడు అర్థమైంది. ఆ ప్రభు ఒక దీర్ఘశాంతం, ప్రభు ఒక ప్రేమ మాత్రమే కాదు, ఆయన వారికి అప్పగించిన పని ఎంతో శ్రేష్టమో తెలుసుకొని ఇప్పుడు ప్రభుని వాళ్ళు వెంబడించే వారుగా ఉంటున్నారు. నిజమైన శిష్యులుగా ఇప్పుడు వాళ్ళ లోకానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. రెస్టోరేషన్ ఎలా పునరుద్ధరించాలో. సంఘాల్లో నేటి దినము ఇటువంటి పరిచర్య చేసేవారు లేరు, రెస్టోరేషన్ చేసేవారు లేరు. కారణం ఏంటంటే ఈ క్యారెక్టర్స్, ఈ గుణగణాలు చూపెట్టాలి కదా. ఇలా సిద్ధపడదాం. ప్రభు చూపెట్టిన మాది 3 చూసాం. ఒకటి శ్రమలు సహించే విషయంలో మాది, మూడవది పరిచర్య చేసే విషయంలో, రెండవది పరిచర్య చేసే విషయంలో మాది, మూడవది ఒక వ్యక్తిని తిరిగి ప్రభు దగ్గరికి తీసుకొచ్చే విషయంలో మాది, విజయం పొందినప్పుడు తీసుకొచ్చే విషయం మాది. ప్రభుని వెంబడిస్తున్నాము అంటున్నాం కదా, ఈ మాదిరి మన జీవితంలో కనబడుతుందా? ఎలా పరిచర్య చేస్తున్నాం, ఎలా శ్రమల్ని సహిస్తున్నాం, దేవుడిస్తున్న విజయాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలాగా తోటి సహోదర సహోదరులతో మనం ప్రవర్తించి ఒకవేళ వాళ్ళ ఆ వెనకంజ వేస్తే వాళ్ళని ఎలాగా ప్రభు దగ్గరికి తీసుకొస్తాం. ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రభు మాదిరిని మనం వెంబడిస్తే మనకి నెమ్మది, ఆశీర్వాదము, ఇతరులకి కూడా క్షేమావృద్ధి కలుగు చేస్తాడు ప్రభు. కాబట్టి జాగ్రత్త పడదాం. ఈ మాటల ద్వారా ప్రభు మనం దీవించిన గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని దాసు బర్నబాస్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ప్రేమతో ఆహ్వానించి చక్కటి వాక్య పరిచయం చేయడానికి సహాయం చేశారు, అదే అవకాశం ఇచ్చారు. అదే విషయంలో ప్రియ సహోదరుడు రవి మనోహర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి వాక్యం చదివి వారు కూడా నాకు ఎంతో సహాయపడుతున్నారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు ఈ మాటల ద్వారా మనం దీవించిన గాక. ఆమేన్. ప్రియులారా, చక్కని దేవుని వాక్యాన్ని విన్నాం. దైవజనులు బ్రదర్ భవానీ శంకర్ గారు కొత్త నిబంధనలో దాగి ఉన్న చాలా అమూల్యమైన సందేశాలను మనకు వినిపిస్తున్నారు. మరి ఈనాటి దినంలో మనము సంఘాల్లో మనం పాటించవలసిన విషయాలు చాలా లోటు కలిగి ఉన్నాం. సేవకులంగా, పెద్దలంగా, పరిచారకులంగా ఇలాంటి విషయాల్లో లోతైన సత్యాలు ప్రభువును మాదిరిగా ఉంచి మనకు ప్రభు యొక్క మాదిరిని మనం కలిగి ఉండాలని హెచ్చరికతో కూడినటువంటి వాక్యం విన్నాం. దేవునికి స్తోత్రం. శ్రమలలో ప్రభువు మాదిరి, పరిచర్యలో ప్రభువు మాదిరి, సహనములో, ఓర్పులో ప్రభువు మాదిరి విషయాలు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుండి మాదిరి ఉంచిపోయిన ప్రభు ఏ విషయాల్లో మాదిరి ఉంచిపోయారో ఆ మాదిరిని మనం పాటించాలి. ముఖ్యంగా కడపటి మాట చాలా ఆశ్చర్యంగా ఉంది. సహవాసమును పిలిచిన మాదిరి. ప్రభు కోప్పడలేదు, సహవాసాన్ని పిలిచారు. చాలా మనం నేర్చుకోవాల్సింది ఇదే. చాలా మంది సంఘంలో ఎదిరించినప్పుడు వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళు కూడా ప్రార్థన చేయడం మానేస్తాం. అట్లా కాదు. ప్రభు పిలిచి సహవాసానికి పిలిచి వారిలో ఉన్నటువంటి ఆ నిరాశ, నిస్పృహ అంతా పోగొట్టారు. చాలా చక్కని మాట. దేవునికి స్తోత్రం. చక్కని వాక్యాన్ని అందించిన ప్రియులు భవానీ శంకర్ గారికి మరొకసారి ప్రేమను తెలియజేస్తున్నాను. మనము ఈ కూడికను ప్రార్థనతో ముగించుకుందాం. మరి బ్రదర్ పాల్ శ్రీరామ్ అంకుల్ ప్రార్థన చేసి కూడికి ముగిస్తారు. పెద్దలు పాల్ శ్రీరామ్ అంకుల్. అందరికీ వందనాలు. చక్కటి సందేశము. గత సంవత్సరం మాదిరి సంఘం గురించి చెప్పినాడు. మరి జనవరి నెల 21 ఈ సంవత్సరం క్రీస్తును పోలి నడుచుకునుట 1 కొరింథీ 11:1 కనుక మాదిరి గురించి, పోలికల గురించి చాలా చక్కటి సందేశాలు వినిపించాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలైన జీవంగల మా తండ్రి, నీ దాసుని బలపరిచి ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు నాయనా తండ్రి. గొప్ప దేవా, దినదినము అనేక సత్యాలు వింటున్నాం ప్రభువా. మేము మాదిరిగా ఉన్నట్టుగా మీ కృప చూపండి.
నాయన తండ్రి పౌలైతే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి నడుచుకున్నాడని చెప్తున్నాడు ప్రభువా తండ్రి. కనుక ప్రభువా తండ్రి మేము ఎవరి పోలి నడుచుకుని ప్రభువా తండ్రి మీరు మాదిరి జీవితం నాయన చేసి చూపించినారు. మేము చెప్తాం కానీ నాయన మాదిరిగా ఉండలేకపోతున్నాం ప్రభువా తండ్రి. గొప్ప దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. బర్నబాసు ఏర్పాటు చేసిన యొక్క జూమ్ యాప్ ద్వారా 4128 దినములు ప్రభువా అనుదినము ఒక సేవకుని చేత మా మధ్యకు మరణోదయమనే ప్రభువా లోకమంతా నిద్రించుండగా మీ దయగల మాటలేటుకు మమ్మల్ని దినదినము నాయన ఆత్మీయంగా బలపడుటకు మీరు కృప చూపుతున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్న నిదాసుడు ప్రభువా తండ్రి రవి మనోహర్ గారిని బట్టి స్తోత్రాలు. పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని అందరిని బట్టి స్తోత్రాలు. ఈ దినమంతట్లో ప్రభువా తండ్రి లోకంలోకి వెళ్ళకముందు మీ ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధిలో శ్రద్ధగా మీ దయగల మాటలు వినుటకు మీరు కృప చూపినారు. నేను ఎంతో నాయన 3 అంశాలుగా నాయన అనేక విషయాలు దాసుడు నాయన తండ్రి ఇచ్చినాడు. స్తోత్రాలు చేసిన సంఘాన్ని, కుటుంబాన్ని దీవించండి, పరిచయం దీవించండి ప్రభువా. చేరొచ్చిన ప్రియులందరినీ బట్టి స్తోత్రాలు. రేపు పరిశుద్ధ దినం ప్రభువా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని మయంపరచుటకు గణపరచుటకు కృప చూపండి నాయన తండ్రి. ఈ విధంగా నాయన తండ్రి మేము లోకంలోకి వెళ్తుండగా లోకమాలుని వండకుండా మీ వైపు చూస్తూ జీవించకు మీ కృపను గ్రహించండి. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నిశ్చితమైతే రేపు మేము సజీవుల గురించి మీరు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించడం మీ కృప అనుగ్రహించమని నేను అన్ని ద్వారా మీరే మయం పొందమని మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవతోత్రాలు. లోకం ఆకర్షణీయంగా ఉన్నది ప్రభావ. ఎలక్షన్లు వస్తున్నాయి ప్రభావ. ఏ ప్రభుత్వం ప్రభావ మీకు ఆటంకం లేకుండా ఉంటుందో అనేక ప్రభుత్వాలు ప్రభావ వ్యతిరేకించినప్పుడు ప్రభావ నాయన త్యాగ బిల్లు నాయన తండ్రి ఏ విధంగా పెట్టాలనుకున్నారో అడ్రాస్ లేకుండా అయిపోయింది. కనుక మిమ్మల్ని హింసించే మందిరాలు పడగొడుతున్నారు నాయన. అనేక విషయాలుగా నీ బిడ్డలకు నాయన ఉన్నారు. కనుక ప్రభువా తండ్రి మీ చిత్తానుసారంగా అయితే నాయన సంఘాలన్నీ ప్రభువా అందరూ ప్రతి ఒక్కరము నాయన ప్రార్థనలో నాయన తండ్రి మీకు ఎదిరించేవారు బెదిరించే ఏ ఆయుధము వర్దిల్లదన్నారు మీకు వ్యతిరేకంగా. కనుక కృప చూపండి, మీ చిత్తానుసారంగా నాయన నడిపించండి. ఎండలు విపరీతంగా ఉన్నాయి ప్రభు. ఎండల బాధల నుంచి తప్పించి వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం, సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. పెద్దలు శ్రీరాములు గారికి ప్రేమన్నాలు. ప్రార్థించిన ప్రియులు బ్రదర్ ఇస్రాయల్ గారికి, బ్రదర్ ఎలీషా బాబు గారికి, బ్రదర్ పాల్ శ్రీరాములు గారికి ప్రేమన్నాలు. చక్కని పాట, వాక్యానికి అనుగుణమైనటువంటి పాట పాడినటువంటి బ్రదర్ రాజారావు గారికి కూడా ప్రేమన్నాలు. మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో నింపినటువంటి దైవజనులు బ్రదర్ భవానీ శంకర్ గారికి మరొకసారి ప్రేమన్నాలు. ఈ రోజు అధ్యక్షత వహించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బన్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు ప్రకటన చేసి కొడుకు ముగిస్తారు. వందనాలు బ్రదర్ బన్నబాస్.